శ్రావణ శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. తమ కుటుంబం ఆయురాగ్యాలతో ఉండాలని, ఆదాయానికి ఎలాంటి డోకా ఉండకూడదని నమ్ముతుంటారు. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు, ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం ఇవన్నీ నెరవేరుస్తుంది. అందుకే శ్రావణమాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా కొలుస్తారు. ఈ మాసంలో పెళ్లిళ్లు కూడా జరుగుతాయి. కొత్తగా పెళ్లైన వధువుతో వరలక్ష్మీ వ్రతం చేయిస్తుంటారు. లక్ష్మీదేవి పూజలో కలశం ఎంతో ముఖ్యమైంది. కలశాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మీ వ్రతాన్ని చేసే మహిళలు ఇంటికి ఈశాన్య భాగంలో శుద్ధి చేసుకుని ముగ్గులు వేసి పూజకు సంబంధించిన స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ముగ్గులు వేసి దానిపై పీటను ఉంచాలి. ఆ పీట మీద తెల్లటి వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం పోయాలి. ఇప్పుడు కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశం చెంబు కానీ బిందె కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు కలశానికి పసుపు, కుంకుమను అద్ది దానిపై కొబ్బరికాయను నిలపాలి. కొబ్బరికాయకు పసుపు లేదంటే బియ్యం పిండి లేదా మైదా పిండితో అమ్మవారి ముఖాన్ని తయారు చేయాలి. కొబ్బరికాయతో పాటు కలశం మీద మామిడి ఆకులను ఉంచడం కూడా శుభసూచకమే. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను కూడా పెట్టవచ్చు. ఏనుగు ప్రతిమలు లేనట్లయితే పసుపు ముద్దలు కాని, పసుపు కొమ్మలను కాని అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. అయితే ఇవన్నీ పాటించాలన్న ఖచ్చితమైన నియమం లేదు. అయినప్పటికీ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మనపై ఉంటాయి.